అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది. నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చేయలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. నా మీద మోకాలకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా, కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు ఆపు.